భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తున్న మాట. అంబేద్కర్ ఏప్రిల్ 14న జన్మించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేడుకలు ఊరువాడ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మోవ్లో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానంగా జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్జీ మలోజీ, అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. అంబేద్కర్ 6 ఏళ్ల వయసులో తన తల్లి చనిపోయింది. అనంతరం అతని అత్త ఆయన్ను పెంచింది. బిఆర్ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తి చేసి మెట్రిక్యులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎల్ఫిన్స్టోన్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ అనంతరం బరోడా ఇన్స్టిట్యూట్ లో చేరారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీని పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు. 1924లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు. దీనికి సర్ చిమన్ లాల్ సెతల్వాడ్ అధ్యక్షుడిగా, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. విద్యను వ్యాప్తి చేయడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం ఈ సంఘం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రిక 1927 ఏప్రిల్ 3న ప్రారంభించారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళిత హక్కుల కోసం పోరాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి తరం కృషి చేయాలని కోరుకుందాం.